స్వదేశంలో భారత జట్టు మరో సవాలుకు సిద్ధమైంది. గెలవక తప్పని మ్యాచ్లో సఫారీ జట్టును ఢీకొట్టబోతోంది. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత భారత జట్టు మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంది. సిరీస్ను లెవెల్ చేయాలంటే సమిష్టిగా రాణించాల్సిన పరిస్థితిలో ఉంది భారత్. అయితే గువాహటి మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో లేడు. మెడ గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున కీలకమైన మ్యాచ్కు యువ కెప్టెన్ దూరమయ్యాడు. దీంతో భారత జట్టును రిషబ్ పంత్ నడిపించబోతున్నాడు. టెస్టుల్లో తొలిసారి లీడ్ చేయబోతున్నాడు. చివరి 12 నెలల్లో భారత్కు 4వ కెప్టెన్గా పంత్ బరిలో దిగబోతున్నాడు. గువాహటి మ్యాచ్ భారత్కు ఇజ్జత్గా సవాల్గా మారింది. గెలిస్తేనే సిరీస్ లెవెల్ అవుతుంది, లేదంటే 2-0తో సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతమవుతుంది. దీంతో గువాహటిలో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. బ్యాటింగ్లో భారత జట్టు బలంగానే ఉంది. ఓపెనర్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మీద భారీ అంచనాలున్నాయి. ఇద్దరూ శుభారంభం అందిస్తే భారత్కు అడ్వాంటేజ్ అవుతుంది. గత మ్యాచ్లో 3వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ బరిలో దిగాడు. గువాహటిలో మాత్రం టీం మేనేజ్మెంట్ ప్రయోగాలు చేయకపోవచ్చు. 3వ స్థానంలో చోటు కోసం సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వెయిట్ చేస్తున్నారు. ఈ రేసులో సాయి సుదర్శనే ముందు వరుసలో ఉన్నాడు. గత మ్యాచ్లో ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకోవడంతో సాయి సుదర్శన్కు అవకాశం దొరకలేదు. ఈసారి మాత్రం జట్టులో సెటిల్ అయ్యే దిశగా పరుగుల మూత మోగించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. శుభ్మన్ గిల్ లేకపోవడంతో 4వ స్థానంలో ధ్రువ్ జురేల్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్లో జురేల్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. బ్యాటర్గానే బరిలో దిగుతున్నందున జురేల్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. కెప్టెన్ పంత్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో అరంగేట్ర సిరీస్లోనే రాణించిన అనుభవం తెలుగు కుర్రాడికి ఉంది. ఆసీస్ గడ్డ మీద వరల్డ్ క్లాస్ స్పిన్నర్ నాథన్ లియాన్ను సమర్థంగా ఫేస్ చేశాడు. గువాహటిలోనూ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడనే అంచనాలున్నాయి. 2వ టెస్టులో రవీంద్ర జడేజా ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ 3వ స్థానంలో బరిలో దిగాడు. ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం స్పిన్ ఆల్రౌండర్గా కీలకం కాబోతున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కీలకం కాబోతున్నారు. పరిస్థితులను బట్టి నితీష్ కుమార్ రెడ్డితోనూ బౌలింగ్ చేయించే అవకాశాలున్నాయి. సౌత్ ఆఫ్రికాను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. తొలి మ్యాచ్లో గెలిచిన ఉత్సాహంతో బౌమా సేన కనిపిస్తోంది. కెప్టెన్ అయ్యాక బౌమా గణాంకాలు మారిపోయాయి. కెప్టెన్సీ తీసుకోవడానికి ముందు బ్యాటింగ్లో యావరేజ్ 34.53 మాత్రమే. ఇప్పుడు ఆ యావరేజ్ 57కు చేరింది. కోల్కతాలో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ తర్వాత బౌమాలో మరింతగా కాన్ఫిడెన్స్ పెరిగింది. కగిసో రబాడా లేకపోవడం, కేశవ్ మహారాజ్ పెద్దగా ఫామ్లో లేకపోవడం సౌత్ ఆఫ్రికాకు మైనస్. హర్మర్, ఆన్సెస్ మీదే ఆ జట్టు ఎక్కువగా బౌలింగ్ భారం వేస్తోంది. కోల్కతాలో విఫలమైన వియాన్ ముల్డర్ స్థానంలో ముత్తుసామి లేదంటే డెవాల్డ్ బ్రేవిస్ను తీసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో ట్రిస్టన్ స్టబ్స్ 3వ స్థానానికి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. గువాహటిలో తొలిసారి టెస్టు జరగబోతోంది. ఉదయం 9 గంటలకే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆరంభంలో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. బంతి టర్న్ అవడానికి ముందు బ్యాటింగ్కు ఫేవర్గా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. గువాహటిలో టాస్ కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా డూ ఆర్ డై మ్యాచ్లో భారత్ ఎలా రాణిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.